అదే అధికారం అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదే పదే ప్రకటించిన బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో మంచి ఫలితాలు రావడంతో తెలంగాణపై ఆశలు పెంచుకుంటోంది. ఈ ఏడాదిలో తెలంగాణలో బీజేపీ సాధించిన ఫలితాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ఫెయిల్యూర్స్ ఏంటి? ధర్మపురి అరవింద్, రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శలు చేయడం అప్పట్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైన లోక్సభ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇప్పుడు పొరుగునున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో తెలంగాణ పైన గట్టిగా గురిపెడుతోంది. స్వయంగా ప్రధాని మోదీనే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చినట్లు అనిపించినా అవకాశం జారిపోయిందని, ఈసారి మాత్రం లక్ష్యం చేరాల్సిందేనన్న సంకేతాలనిచ్చారు. రాబోయే కాలంలో బీజేపీ తన వ్యూహాలకు బాగా పదును పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది గేర్ మార్చి వేగం పెంచుతామని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఏడాదిగా వస్తుంది 6 అబద్దాలు 66 మోసాలతో ప్రజలు ఏ రకంగా వంచిందో ఒక సంవత్సరం కాలంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను చూరగొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లి ఏ రకంగా తెలంగాణలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి ప్రజలు ఏ రకంగా మోసం చేసిందో, అబద్దాల ప్రచారంతో ఈ ఫేక్ వీడియో సృష్టి కూడా తెలంగాణనే మరి ఆ యొక్క మరి తెలంగాణ రాష్ట్రం నుంచే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రచారం చేసిందో, ఫేక్ ప్రచారాలు, ఫేక్ వీడియోలు, అబద్ధపు హామీలు, మోసాలు రేపు ఎడ్డగట్టడానికి కూడా తెలంగాణలో కూడా రాబో సంవత్సరంలో మరి ఈ సంవత్సరం తర్వాత గడువిచ్చాము వారికి, వారు ఇచ్చిన గ్యారెంటీలు హామీలు నెరవేరుస్తారని మోసం చేశారు. కాబట్టి ఉద్యమ బాట పడుతూ ప్రజల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వం దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలకు మేము స్వీకారం చుట్టాం. బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చాయి. ఇది సామాన్యమైన విజయం కాదు. గడిచినసారి గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది కూడా. ఏడాదిలో సంస్థాగతంగా ప్రజల్లో మరింతగా బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు, మెంబర్షిప్ డ్రైవ్లను నిర్వహించింది. 40 లక్షల టార్గెట్ అనుకున్నప్పటికీ 35 లక్షల మందిని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యం చేసింది. అయితే అధిష్టానం ఇచ్చిన టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి అడిషనల్ బాధ్యతలు ఉండటంతో కింది స్థాయి కేడర్ కు పార్టీ ఎమ్మెల్యేలకు అనుకున్నంత సమయం ఇవ్వలేదనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. తద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారనే విమర్శలు మూటగట్టుకున్నారు. అటు పార్టీలోనూ గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడంతో జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్మెంట్ అయి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఓ సందర్భంలో పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఆమడ దూరంలో ఉన్న ఎవరి తప్పిదం వల్ల రాలేకపోతుందో ఆత్మపరిశీలన చేసుకోవాలని ధర్మపురి అరవింద్, రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శలు చేయటం అప్పట్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు జరిగాయి. ఆ ఎన్నికల్లో వచ్చిన విజయంతో బండిని ఎక్కువ కాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ కేడర్ భావించింది. కానీ కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణాల వల్ల కిషన్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఎల్పీ లీడర్ గా పార్టీ అధ్యక్షుడిగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉండటంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. అయితే నూతన బాస్ నియామకం దాదాపు ఖరారు కావడంతో కొంత పార్టీలో పూర్వ వైభవం వచ్చే పరిస్థితి ఏర్పడిందన్న భావన నెలకొంది. ఈ ఏడాదిలో హైడ్రాతో పాటు మూసీ పునర్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమ కార్యాచరణ ప్రారంభించింది. నవంబర్ 25వ తేదీన ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున దీక్ష చేపట్టి నిరసన తెలియజేసింది. అప్పటి నుండే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలను ఏకం చేసే పనిలో నిమగ్నమైంది బీజేపీ నాయకత్వం. ప్రజా సమస్యలపై ఇప్పటి వరకు పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టని బీజేపీ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతూ ఉండటంతో ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై అనుకున్నంత స్థాయిలో బీజేపీ పోరాటం లేదన్న అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే బీజేపీ స్తబ్దుగా ఉండిపోతోంది. గడిచిన నెల 23, 24, 25 తేదీల్లో వరుసగా కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 10 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ చొప్పున పర్యటించారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల్లో భరోసా నింపారు.
లగచర్ల ఘటనలో బాధితుల పక్షాన బీజేపీ ఎంపీలు సందర్శించి అరెస్ట్ అయ్యారు. నిజానికి తెలంగాణలో తొలి ఏడాదిలో బీజేపీ అనేక సవాళ్లు, విమర్శలు ఎదుర్కొంది.